కాబట్టి మా అన్న నేనే చెప్తున్నా. మా అన్న పేరు కులిపాక విష్ణు. మేమిద్దరం ఎట్లా అంటే యాక్చువల్లీ మాది చదువు కాదు. మేమిద్దరం 10th క్లాస్ అయిపోయినాక ఇక్కడికి వెళ్ళి మహారాష్ట్ర వెళ్ళినాం. మహారాష్ట్రలో భీవండిలో ఉన్నాం. మరి మా అన్న మెకానికల్ జాయిన్ అయ్యాడు. నేనేమో మన వార్పిన్ ఉంటుంది కదా, వార్పిన్ అన్న ఈ భీముడు తయారు చేసే వార్పిన్ చేనేత సంబంధించిన దాంట్లో పనిచేసిన. అట్లా ఒక 3 సంవత్సరాలు చేసిన తర్వాత అనుకోకుండా నాకు చేతి ఇరిగింది అన్నట్టు. నాకు వార్పిన్లో చేతులు పడి ఒకటేసారి ఇరిగిపోయింది. ఈ లెఫ్ట్ మొత్తం ఇరిగిపోయింది, ఇది మొత్తం ఇట్లా క్రాస్ అయిపోయినాక అప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. అసలు అప్పటి వరకు మాది సిరిసిల్ల చదువుకోలేదు. 2002లో వెళ్ళినా అంటే 2008లో మళ్ళీ సిరిసిల్లకి వచ్చాను. అంటే కంటిన్యూగా ఒక 5 or 6 years నేను అక్కడనే ఉన్నాను. అసలు నాకు నేను తెలుగు మాట్లాడితే కూడా అర్థం కాని పరిస్థితి. మా దోస్తు గారు నవ్వుతారు అందరూ, మరి ఇంకా ఇట్లా నువ్వు ఏ ఊరు రానిది, ఏ రాజ్యం రాని, అంత ఘోరమైన భాష. ఎందుకంటే మరాఠీ, తెలుగు, హిందీ అన్ని మిక్స్ ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళి ఇక్కడికి చేతి తిరగడం వల్ల నేను ఇక్కడికి వచ్చిన. అసలు నా లైఫ్లో జరిగిన పెద్ద అచీవ్మెంట్ అదే. తిరగడం అనేది నాకు జరిగిన ఒక మంచి పని. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక మళ్ళీ మాకు ప్రాబ్లమ్స్ ఉండే. మా అన్న ఇద్దరం ఒకటే సాంతం మీద మా అన్న డే వేస్తుంటే నేను నైట్ వేస్తే మా అన్న డే ఇట్లనే జరుగుతుంది. సొంత ఇద్దరం ఒకటే దాంట్లో చదువుకుంటాం. మా అన్నప్పుడు మెకానిక్. ఈ అన్న నాకంటే ఒక సంవత్సరం ముందు వచ్చిండు, నేను ఒక 2 సంవత్సరాలు అక్కడే ఉన్నా. చేతి తిరగడం వల్లనే నేను ఇక్కడికి వచ్చిన. అసలు అది తిరగడమే నాకు జరిగిన పెద్ద గొప్ప అవకాశం అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక మాకు అప్పుడు పవర్ రూమ్స్ ఉండే. మా నాన్న కూడా అప్పటికి మాకు మంచి పేరు ఉంది సొసైటీలో. మా నాన్న ఆర్థికంగా ఉన్నాడే కానీ మా నాన్నకు చదువు విలువ ఇలా అన్నట్టు. మా నాన్నకు మాకు అప్పటికే ఆస్తులు ఉండే, కొద్దిగా గొప్ప. ఆర్థికంగా మేమేం సమస్యలలో లేము, కానీ మా నాన్నకు చదువు మీద మంచి ఒపీనియన్ లేదన్నట్టు. ఈ చదువుకున్న కంటే వీళ్ళ ఏమో వాళ్ళ ఏమో అన్నట్టు. ఎందుకంటే మా ఏరియాలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే జాబ్ చేస్తున్నారో అప్పుడు వాళ్ళందరినీ మా ఏరియాలో ఒక పిచ్చోళ్ళు ట్రీట్ చేస్తున్నారు. నిజంగా చెప్తున్నారు. ఎట్లా అంటే వాళ్ళకప్పుడు 700, 800, 900, 1000 ఇదే పరిస్థితి అక్కడ. కానీ మాకు అప్పుడు మేము ఆర్థికంగా మంచిగా నిలవుతాం. అందుకనే మేము ఇక అదే ప్రొఫెషన్ అట్లే విన్నాం. ఇక ఆయన అనుకోకుండా ఏమైందంటే మా అన్న డిగ్రీ చేసిండు. మా అంతా ఓపెన్. మా అన్నది 2000 సంవత్సరాలు అయిపోయింది, నాది 2002లో అయిపోయింది. మేము ఒక 8 సంవత్సరాల తర్వాత మా అన్నయ్య చదువుకున్నాడు. మా అన్నయ్య చదువుకున్న తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఓపెన్ చెప్తున్నా, ఒక అమ్మాయి నన్ను ఇన్సల్ట్ చేసింది. అంటే ఇట్లా జనాభా లెక్కలకు వచ్చి నువ్వు 10th అన్నట్టు చీప్గా చూసింది అన్నట్టు. నాకు అది నచ్చలేదు. అంటే చదువుకు అంత విలువ ఉందని చెప్పి నేను చదువుకున్నా. అసలు చదువుకోవడానికి కారణం కూడా ఏంటిదంటే ఒక సర్టిఫికేట్ ఉండాలి, గౌరవం కోసం చదువుకున్నా తప్ప నాకు పైసలు అవసరం ఉంది కాదు, నాకు ఏదో జాబ్ చేయడం కాదు, నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు. అట్లా అనుకోకుండా చదువుకున్నా అయిపోయింది. కాకపోతే ఈ ప్రైమరీ అంటే లాస్ట్ స్టేజ్లో మాకు అనుకోకుండా మా లైఫ్లోకి ఒక వ్యక్తి వచ్చిండు. ఆయన పేరు ఆడప్ గణేష్. పద్మనాభంలో మా బావేతాడు. ఆయన స్కూల్ అసిస్టెంట్ టీచరు. అసలు ఆయన మా ఒక చేయి తిరగడం ఒక అచీవ్మెంట్ అయితే, గణేష్ బావతోటి మా చెల్లె పెళ్లి కావడం నా లైఫ్లో జరిగిన 2వ అచీవ్మెంట్. అసలు ఆయన వల్ల నేను చదువుకున్నా. మా అన్న ఆనంద్ అనే గోయి ఆనంద్, ఆయన కూడా స్కూల్ అసిస్టెంట్ టీచర్. ఆయన కూడా ఇక్కడ చదువుకున్నాడు. ఆయన వల్ల మా అన్న మారిండు, ఈ గణేష్ వల్ల నేను మారిన. దాదాపు ఎంత మారినామంటే మా అన్న అసలు ఒక మాస్ పెట్టాడు. ఇప్పుడు నన్ను ఒక మాట అంటే వాడిని మన హోలీ జరుగుతుంది కదా, హోలీలో కట్టె తీసి కొట్టిండు. అంత మాస్ అట్టాడు మా అన్న. నాది కూడా దాదాపు అట్లాంటిది. మొత్తం మాస్ అంటే మేము మాస్కు సింబల్ ఇద్దరు. అట్లాంటిది ఆనంద్ వల్ల మా అన్న మారిండు, ఆడప్ గణేష్ వల్ల నేను మారిన. దాదాపుగా మేమిద్దరం అప్పటి నుండి అన్నిటికి దూరంగా ఉన్నాం. చాలా ఏమో నాన్న భయం ఇంత అదొకటి ఇదొకటి. మా సర్కిల్ అంతా మారిపోయింది. అక్కడ మాస్ ఉండే, ఇక్కడ అంతా క్లాస్. మా వాళ్ళందరితో మేము ఆటోమేటిక్గా మారిపోయింది. చదువుకున్నాము, అంతా చేసినాం, డిగ్రీ అయిపోయింది. అప్పుడు నేను రాసినప్పుడు కూడా అసలు సీట్ రావడం కష్టం. నేను చదివిన డిస్టెన్స్ డిగ్రీకి ఏదో అమాసపుణ్యం చదువు అంటారు కదా, మన ఆ చదువు అని. ఫైనల్గా నేను అప్పుడు 1500 ర్యాంక్ వచ్చింది. నాకు ఇక్కడే సీట్ వచ్చింది. నాతోటి పోటీ పడ్డా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిరిసిల్ల ఈనాడు రిపోర్టర్ సావనపల్లి ప్రసాద్, టౌన్ రిపోర్టర్. ఆయనకి నాకు పోటీ. వాడు రెగ్యులర్, నేను డిస్టెన్స్. నేను నీకంటే ఎక్కువ కొడతారని చెప్పిన. వాడిని వరంగల్ సీట్ వస్తే నాకు సిరిసిల్ల సీట్ వచ్చింది. అంత నాకు 1500 ర్యాంక్ వచ్చింది స్టేట్లో. ఇక దాని తర్వాత అప్పటి నుంచైనా కష్టాలు మొదలయ్యాయి నిజంగా చెప్పాలంటే. 2012కు బీడీకి ముందు నాకు అసలు బాధ అంటే తెలియదు, భయం అంటే తెలియదు, బాధ్యత తెలియదు. అసలు నాకు పైసల ప్రాబ్లమే లేదు. ఇక అప్పుడే పెళ్ళయింది, అప్పుడే జాబ్ రావాలన్న ఒక లక్ష్యం ఏర్పడేది అన్నట్టు. అప్పటి నుంచి మా 2012 నుంచి అప్పుడు నాకు ఏం తెలియదు. అప్పుడు చదువుకోమంటే కూడా నేను అప్పుడే కొత్త కదా, మనకి ఏం తెలియదు. 2012లో డిఎస్ కూడా నేనేం చదవలేదు. అప్పుడు ఇలా బీఎడ్ కాలేజ్ మొత్తంలో ఎంతమంది రాశారో నేను ఒక్కడిని క్వాలిఫై. అప్పుడు కూడా
ఇక అప్పుడు కొంచెం నమ్మకం ఏర్పడాలంట, పర్లేదురా మన దగ్గర ఏదో కొంత ఉందా అనుకున్నా. దాని తర్వాత 2017 డిఎస్సి కూడా, అది కూడా నేను చదవాలని చదవలేను. మా అన్న భయానికి చదివిన. ఇక మా అన్న ఫీల్ అవుతాడు. ఇక నాకు కొంచెం మా అన్న అంటే బాగా ఇష్టం అన్నట్టు. నాకు మా నాన్నకంటే మా అన్నంటే బాగా ఇష్టం. ఇక మా అన్న కోసం వచ్చి కూర్చొని చదివిన తప్ప నాకు జాబ్ రాదని తెలుసు. నా 10th స్కోర్ అప్పుడు 90, నాకు జాబ్ రాదని తెలుసు, అన్నీ తెలుసు. అయినా అని చదివిన. తర్వాత ఏమైందంటే అది కొంచెం అలవాటు అయిపోయింది. ఇక వచ్చిన తర్వాత, అంటే ఈ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత కరుణాకరు, ఇక దాదాపు వీళ్ళందరూ ఇక్కడ వీళ్ళు కాదు అని కాదు. ఇక మా హరీష్ బాబు అయితే ఇక మాకు కాదు, మా నైట్ మాకు గురువు నైట్ 2 దాకా చెప్తుండే. నాకు అర్థం కాకపోతుండే. అదేది కాళేశ్వర ప్రాజెక్ట్ నాకు అర్థం కాదు. నాకు ఒకటేసారి రిసీవ్ చేసుకోవాలి, కానీ ఒక్కసారి రిసీవ్ అయితే మళ్ళీ పోదు మనకు. అట్లా 2 దాకా చెప్పిండు. అట్లా మంచిగా పర్లేదు. నేను చదివిన చదువుకు ఒక 2 నెలలు, ఒక 1.5 month చదివిన. ఇక్కడనే డే అండ్ నైట్ చదివినాం. మా బాబు యుగేందర్ బాబు, హరీష్, నేను మంచిగా చదివినా. కానీ ఇష్ట కొద్ది చదవలే, ఏదో సాధించాలని చదవాలి అని చదివినా. కానీ తర్వాత ఏమైందంటే అది కొంచెం అప్పటికి అలవాటు అయిపోయింది, నాకు అడక్ట్ అయిపోయింది బాడీకి. అంటే చదవాలి అనేది నాకు అలవాటు అయిపోయింది అన్నట్టు. నాకు బయటికి వెళ్ళినా కానీ అంత నచ్చట్లేదు కదా, ఇక్కడనే ఉంటుంది. దాని తర్వాత 2018 గురుకుల పడ్డది. అది కూడా ఏదో అప్లికేషన్ ఎవ్వరికి రాలేదు. దాని తర్వాత మళ్ళీ ఏమైందంటే మొన్న గురుకుల పడ్డ చూసిరా, అప్పుడు ఖచ్చితంగా కొట్టాలి అన్న కాన్ఫిడెంట్ కొద్దిగా అది నాకు. అది నేను బాగా చదివిందంటే 2000 డిఎస్సి 22 డిఎస్సి గారు ఒక్కటే నేను మనస్ఫూర్తిగా నేను చదవాలి, జాబ్ కొట్టాలి చదివిన. కాకపోతే ఏమైందంటే అది నేను ఒక రాంగ్ స్టెప్ వేసిన. ఇల్లు కట్టుకోవడం, ఇందాక అన్నట్టు ఇల్లు కట్టుకోవడం మంచి స్టెప్ అంటారు కదా, అదొక అచీవ్మెంట్. నా జీవితంలో అదొక మైనస్ అన్న. అదొక్కటి కట్టడం వల్ల నేను అన్ని విధాలుగా దెబ్బతిన్నా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, అన్ని విధాలుగా. తర్వాత ఏమైందంటే లాస్ట్ మూమెంట్ అసలు నేను చాలా బాగా చదివినా. నేను పేపర్ 1 చేయలేను అనుకున్నాను. కానీ నాకు కర్మకాలం ఏమైందంటే August 5th రోజు ఫస్ట్ ఎగ్జామ్ అయింది. నేను ఊకే చెప్తున్నాను అన్న నాకు మెథడ్లో 70 వస్తాయి అని చెప్తున్నాను. నా నమ్మకం మెథడ్లోనే 70 రావాలనేది నా కాన్సెప్ట్. 100కు 70 రావాలి. కానీ నా కర్మ ఏంటంటే నాకు 40 వచ్చినాయి. ఆ రోజు ఏమైందంటే నాకు 210 బీపీ తెల్లారితే ఎగ్జామ్ అనగా నా ఆర్థిక సమస్య తోటి ఈ మెడల్ మొత్తం నాకు పని చేయలేదు. మొత్తం అంతే ఘోరంగా అయిపోయింది. నేను రాసిన ప్రతి గురుకుల ఎగ్జామ్ కూడా నేను మెడకు పట్టు పెట్టుకుని రాసిన. అంత ఘోరంగా నా మానసికంగా నాకు అది ఎఫెక్ట్ పడ్డది. అంటే నా ఆర్థిక సమస్య నాకు అర్థమైపోయింది. నేను మొత్తం అన్ని విధాలుగా దెబ్బతిన్నా. జాబ్ రాకపోతే నేను బయటికి రాలేదు. అట్లా నేను టెన్షన్ పడి ఆ ఫస్ట్ ఎగ్జామ్లోనే పోయింది. నా బ్యాడ్ టైం ఏంటంటే అది ఫస్ట్ కాకుండా ఆల్టర్నేటివ్ ఉన్నా నాకు జాబ్ వస్తుంది. అప్పటికైనా నేను అంత ఎంక్వైరీ చేసిన. నేనేమో బాగా దూరంలో పోలే. 9 ఓపెన్లో పోస్ట్ ఉంటే నాకు 12 ర్యాంక్ వచ్చింది జోన్లో. 5 జిల్లాలలో 12 ర్యాంక్ అంటే నాకు చూసుకొని నేను గ్రేటే. కాకపోతే ఏంటంటే కొంచెం నేను చాలా అవమానపడ్డా. ఎట్లా అంటే ఇక్కడ కూడా నేను రాలేకపోయినా. మొన్న కూడా మీరు సంక్రాంతికి సంథింగ్ పెడితే నేను రాలేకపోయినా, నాకు జాబ్ రాలేదు. కాకపోతే ఏంటంటే దాన్ని ఓవర్కమ్ చేసి మొన్న డిఎస్సిలో చాలా బాగా కష్టపడ్డా. దానికి కూడా ఇంకా ప్రధాన కర్తవ్యాలు అంటే మా అన్న తర్వాత ఇక రాదని నేను చాలా మోటివేట్ చేసేది. నాకు ఇంకా గుర్తుంది. ఇక్కడ అదేంటి సెస్ ఆఫీస్లో అన్న నువ్వు ఇట్లా అట్లా అంటే నీ దగ్గర కెపాసిటీ ఉన్నది, అన్న నేను చదువన్నా అది అని అంటే కేవలం మా అన్న రాజన్న వీళ్ళిద్దరు చేసిన మోటివేషన్ తోటి నేను బాగా చదివిన. అసలు నేను ఓడిపోయినా, కానీ నైతికంగా అయితే గెలిచిన. ఎందుకంటే ఎవరైతే 2000 అంటే గురుకులలో ఎవరికైతే జాబులు వచ్చినాయో, ఎవరైతే పీజీటీ జేఎల్ వచ్చిన వాళ్ళు ఉన్నారో, అంటే కొన్ని ఇళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళు చదవలేకపోయారు మధ్యలో, ఎందుకంటే వాళ్ళు అప్పుడే జాయిన్ అవ్వడం అట్లా. కానీ వాళ్ళు ఎవ్వరు నాకు దగ్గర కూడా లేదు. నేను డిస్ట్రిక్ట్ 7th ర్యాంక్ వచ్చిన. నాకు వాళ్ళకు తేడా ఏంటంటే ఓన్లీ 0.13 అంటే వాళ్ళకు నాకు తేడా 0.14. అంటే నా లైఫ్ డిసైడ్ చేసింది చారాల్లో సగం నాకు డిసైడ్ చేసింది. కానీ ఇప్పటికీ నాకు నమ్మకం ఉన్నది. అన్నట్టు నేను ఒక డైమండ్, నాకు బంగారం కొలిపినే వచ్చు. నేను ఖచ్చితంగా నాకు వచ్చిన మొత్తం నమ్మకం ఉన్నది. ఇంకొకటి మళ్ళీ ఇంకొక విషయం, నాకు జాబ్ వస్తే, నాకు జాబ్ రావడానికి ముందే నేను దేవునికి మొక్కుకున్నా. నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, నాకు సంఘం చాలా నేర్పింది. సంఘం తర్వాత నేను నేర్చుకున్నది మా అన్ననే. ఖచ్చితంగా నా అందరూ నాకు జాబ్ వస్తే నేను ఇదివరకు వెంకటేశ్వర స్వామి మొక్కినట్టే నా ప్రతి జీతంలో 15 నుంచి 20% సర్వీస్. అది ఏ క్యాపిటల్ ఒక నేను ఆర్థికంగా సెట్ అయినా కానీ సరి. దీనికి 2 కారణాలు. ఒకటి మా సంఘం, 2 మా పూర్ణన్న. ఆ విషయాలు వస్తే కూడా ఖచ్చితంగా 15 to 20% అలాగే సర్వీస్ చేస్తా. అది ఏ రూపకంగా ఎట్లా నాకు తెలియదు. రావాలని కోరుకుంటున్నాను. మంచి టైం ఇస్తాను నేను. ఇక్కడ రాజన్న, మన రాజు, కరుణాకర్ వీళ్ళు ఉన్నారు, ఇంకా పెద్ద మనుషులు ఉన్నారు.
అస్సలు ఒకసారి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము మరి రోల్